నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్టీ తరపున గెలిచిన అందరిని సత్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని భరోసా. తాడేపల్లిలోని గంగానమ్మ ఆలయం పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ దంపతులు. తనపై వచ్చిన దారుణమైన ఆరోపణలపై వివరణ ఇచ్చిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి. తాను ఎప్పుడో విడాకులు తీసుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని వెల్లడి. బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జన సైనికులు, వీర మహిళలు తన వైపు బలంగా నిలబడ్డారని చెప్పారు. ఎలాంటి పదవి ఆశించకుండా జన సైనికులు పోరాడారని గుర్తు చేశారు. ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరమని పవన్ వివరించారు. పవన్ కళ్యాణ్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు బొకేల స్థానంలో ఆయన కూరగాయల బుట్ట అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ మాట్లాడుతూ అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూ కుంభకోణాలు చూశామని పేర్కొన్నారు. 5 కోట్ల మంది ఒకటే అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని తెలిపారు. జనసేన తరపున పోటీ చేసిన మొత్తం 21 మందిని గెలిపించారని, పోటీ చేసిన చోటే కాకుండా చేయని చోట్ల వీర మహిళలు, జన సైనికులు తీవ్రంగా పోరాడని చెప్పారు. గతంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని అన్నారు. సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టాలంటే భయంగా ఉండేదని, ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడిన పరిస్థితి చూశామని చెప్పారు. పార్లమెంట్ సభ్యున్ని బంధించి కొట్టించిన తీరును చూసినట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ అనుభవం, సీఎంగా పనిచేసిన చంద్రబాబును కూడా జైల్లో పెట్టారని తెలిపారు. ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజల రోడ్ల మీదకి వస్తారు. మనం చూసాం ఎంత నలిగిపోయామో మనందరం. ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయపడిన సంవత్సరాలు అవన్నీ. ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ. ఏదైనా మాట్లాడి ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం. పచ్చి బూతులు తిట్టేయడం, ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్దని చూడకుండా భయపెట్టేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ కేసులు. సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడిని బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సిఐడిదే ఆఫీస్లో ఆయన మీద పాశవికంగా ఆయన కొట్టించిన తీరు, 4 దశాబ్దాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి 53-54 రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం. రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం, అడ్డగోలు ఇసుక దోపిడీలు. ఇలాంటి నేపథ్యంలో 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుదన్నుగా నిలబడింది జనసేన పార్టీ. రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది. ఈరోజు మనకి 100% ఎందుకు వచ్చింది అంటే 5 కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం. మనం దెబ్బలు తిన్నాం మనందరం. మనం ఎవరు ఇక్కడ ఉన్న వేదిక పైన వీళ్ళుంటే, మన గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే, పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు, ఇక్కడ ఆసీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టే ఈ విజయం సాధ్యమైంది. 21 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం, శ్రమ, మీ మేధో మదనం, మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ. జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల, మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు, వీర మహిళలు చేశారంటే అదొక మన కోసం చేశారు అనుకోవచ్చు. కానీ మన పోటీ చేయని చోట, మనం పోటీ చెయ్యని మిగతా 160 మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి, తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. అలాంటి జన సైనికులకి, వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. మంగళగిరి నియోజకవర్గంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గంగానమ్మ తల్లి ఆలయంలో
మంత్రి లోకేష్ దంపతుల పూజలు నిర్వహించారు. ఆషాఢ మహోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లిలోని కొలువై ఉన్న గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. లోకేష్ బ్రాహ్మణీలకు ఆలయ కమిటీ పెద్దలు ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ఎంతో భక్తి శ్రద్ధతో గంగానమ్మకు మొక్కులు చెల్లించుకున్నారన్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి స్పష్టం చేశారు. గిరిజన మహిళ కాబట్టే తనను రోడ్డుకు లాగుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రోజుల నుంచి ఈ విషయం వైరల్ కావడంతో తనపై వచ్చిన దారుణమైన ఆరోపణలపై శాంతి మీడియా ముందుకు వచ్చారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో శాంతి గర్భవతి అయి బిడ్డను కన్నది అని, అందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణమని అనుమానిస్తున్నట్లు శాంతి మాజీ భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆమె పనిచేస్తున్న దేవాదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు కూడా చేశారు. 2 రోజుల నుంచి ఈ విషయం వైరల్ కావడంతో తనపై వచ్చిన దారుణమైన ఆరోపణలపై శాంతి మీడియా ముందుకు వచ్చారు. తన మాజీ భర్త చేస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజాలు లేవని, కేవలం డబ్బుల కోసమే మదన్ మోహన్ చేస్తున్న కుట్ర అని శాంతి ఆరోపించారు. తనకు మదన్ మోహన్తో 2013లో వివాహం జరిగిందని, తాను హిందువుగా మదన్ మోహన్ క్రిస్టియన్ కావడంతో తనను మతం మార్చుకోవాలని హింసించేవాడని ఆరోపించారు. తాను పెద్ద మనుషుల సమక్షంలో 2016లో విడాకులు తీసుకున్నట్లు శాంతి స్పష్టం చేశారు. బాండ్ పేపర్పై 2 విడాకులు తీసుకున్నామని, అప్పటికే తనకు 2 కవల ఆడపిల్లలు కావడంతో చెరొక బిడ్డ సంరక్షణ తీసుకున్నామని శాంతి తెలిపారు. అయితే తన దగ్గరున్న ఆడపిల్లను చంపేయాలని మదన్ మోహన్ బెదిరించేవాడని, విడాకులు తీసుకున్న తనను వేధించేవాడు అని ఆమె ఆరోపించారు. తన పిల్లలు 2 ఆడపిల్లలు కావడంతో వారి కోసం తాను మదన్ మోహన్ పెట్టే బాధలు భరించినట్లు చెప్పుకొచ్చారు. సో లాలోనే నాకు పెళ్లి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు. 2015లో మేము ఆగస్టులో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని, అందులో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది. అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి, మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి, వేరే గవర్నమెంట్ మీన్స్ వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము. అప్పటికి నేను ఇంకా లా అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా కెన్ అప్లై. అందుకే నేను అప్లై చేస్తున్నా. నేను పోయినాను, నేను సెలెక్ట్ కాలే, ఆయన సెలెక్ట్ అయినాడు. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అసిస్టెంట్ డైరెక్టర్. సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి వితిన్ 2 years ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యూఎస్కి ఫ్లై అవ్వాలి, ఎవరైతే కనుక ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో. ఆ ప్రాసెస్లో నన్ను పెట్టిన మెంటల్ టార్చరు ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడి ఉండదు. నేను చెప్తా ఉన్నా, భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. మీరు ఎవ్వరు కూడా తెలియదు కాబట్టి మీరు కనీసం వినండి నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు అడగండి, ఇస్తారు ఆయన మీకు. 2016లో మేము ట్రైబ్స్, నేను ఎస్టీ ఎరుకల, ఆయన కూడా ఎస్టీ ఎరుకల. మా ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ మా నాయన, ఆయనకంటే ఎవ్వరు లేరు. వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగా ఉండరు ఆవిడ. సో ఆయనకంటే ఎవరు లేరు. వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడగండి. నా ఇంటికి ఏ రోజు ఎన్నడూ రాలే, కానీ నా పెళ్ళి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు. తలా ఒక చేయొచ్చి చేస్తున్నారు. తర్వాత ఎవరు పట్టించుకోలే. నేను ఎంతోమంది దగ్గర పోయి చాలా మొర పెట్టుకుని ఎవరు పట్టించుకోలే, అయిపోయింది. 2016లో విడాకులు ఇచ్చేసినాడు, అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు, దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం మా అమ్మ ఖచ్చితంగా వచ్చేవాడు, పిల్లల్ని చూసుకునేవాడు. నేను
అశోక్ నగర్లో ఒక చిన్న రూమ్లో జేసీజే కోచింగ్కి జాయిన్ అయ్యాను. జేసీజే కోచింగ్ దిగ్విజయ్లో జాయిన్ అయ్యాను. నేను చదువుకుంటా ఉన్నా, జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్కి నేను చదువుకుంటా ఉన్నా, నా తిండి నేను తింటా ఉన్నా, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా, నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు, బట్ నేను 2 కోర్టులలో ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని, సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. 2 సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికిన. ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వచ్చేది మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయిరెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు. మా రాయలసీమలో నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లో తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది, ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్గా చేసేదాన్ని, చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగిరి చేసినాం మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 lakhs లోపే ఉంది. చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయిప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మేము ఇది వాడుకుంటున్నాం, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళొక రూపాయి బెనిఫిట్ పొందుతారు అన్నారు. విభజన అనంతరం మన ప్రాంతానికి ఎయిమ్స్ రావడం, అంబులెన్స్ డ్రైవర్స్ ఏఐటియుసి యూనియన్ ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం ఉందని కోటేశ్వరరావు పేర్కొన్నారు. పేషెంట్స్ అవసరాల నిమిత్తం ఎయిమ్స్ లో పూర్తి స్థాయిలో విభాగాలు ఇంకా రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళగిరి నగరంలోని ఎయిమ్స్ వద్ద నూతనంగా అంబులెన్స్ స్టాండ్ ను మాజీ కార్పొరేటర్ సిపిఐ విజయనగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి నందం బ్రహ్మేశ్వరరావు, ఏఐటియుసి అంబులెన్స్ స్టాండ్ కార్మికులు డి చంద్రశేఖర్, కె రవికుమార్, డేవిడ్, సుమన్, ఎయిమ్స్ హాస్పిటల్ అంబులెన్స్ స్టాండ్ గౌరవ అధ్యక్షులు అన్నవరపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవనోవృత్తితో పాటు సేవా దృక్పథంతో రోగులు, శతక్రాత్రులు మరణించిన వారు ఉంటారు. వారందరినీ గమ్యస్థానానికి తీసుకుని పోవడమే కాదు, గమ్యస్థానాల నుంచి హాస్పిటల్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. అంబులెన్స్ డ్రైవర్స్ స్టాండ్కు మంచి పేరు తీసుకురావాలని, పేషెంట్లను, డెడ్ బాడీలను తగు జాగ్రత్త వహించి పేషెంట్ల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని కోరారు. మన జీవన ఉపాధి చూసుకుంటూ వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో ఏఐటియుసి అంబులెన్స్ స్టాండ్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని కోరారు. మనకి 1920లో ఏఐటియుసి యూనియన్ని స్థాపించడం జరిగింది. ఏఐటియుసి అంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అంటారు. ఆ రోజుల్లో మనకి స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతున్న తరుణంలో కార్మికులందరూ కూడా మమేకం చేయాలనే ఉద్దేశంతో మరి కార్మిక సంఘాలు స్థాపించాలని చెప్పి ఆ రోజు నాయకులు మొత్తం అనుకొని, కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా అనుకొని యూనియన్లు స్థాపించారు. అన్ని చోట్ల కార్మిక సంఘాలు స్థాపించి మరి అందరూ కూడా ఈ ఏదైతే మనం పోరాటం చేయాలనుకున్నా ఆ పోరాటంలో అందరూ కూడా సాగించేసి స్వాతంత్రం సిద్ధించేంత వరకు కూడా ఏఐటిసి పోరాటం కొనసాగించింది. మరి ఆ కొనసాగించిన ఇప్పటికి 105 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న, అంటే రేపు నవంబర్ 31వ తారీఖుకి 105 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది మన యూనియన్. ప్రప్రథంగా మన భారతదేశంలో మొట్టమొదటిగా పుట్టిన యూనియన్ ఏదైనా ఉందంటే అది మందే. మన నుంచి అన్ని యూనియన్లు పుట్టినవి తప్ప మొట్టమొదటి యూనియన్ మందే మన ఇండియాలో. మరి అటువంటి యూనియన్లో మనం అందరం కూడా ఇవాళ మమేకమై మన యూనియన్ను స్థాపించుకొని తద్వారా మనం మన పనులు చేసుకుంటూ మన జీవనోపాధి కోసం మనం చేసుకుంటూ కూడా ఇతరులకు సహకరిస్తూ ఎవరైతే ఆపదలో ఉంటారో ఆపదలో ఉన్నవారిని మనం తీసుకుని హాస్పిటల్లో చేర్చడం, అలాగే చనిపోయిన బాడీని అయినా కూడా ఇంటివరకు చేర్చే బాధ్యత మన మీదే ఉంటుంది. మనందరం యూనియన్గా ఐక్యతగా ఉందాం. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఎయిమ్స్ మన ప్రాంతాలకి రావటం జరిగింది.
ఇంకా పూర్తిగా అన్ని విభాగాలు ఇంకా రావాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఈ తరుణంలో ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ ఏర్పాటు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని ఈ రోజున ప్రారంభోత్సవానికి ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా రాబోయేటటువంటి కాలంలో వాస్తవాన్ని మనం చూసినట్లయితే ఇది వృత్తే కాదు, వృత్తితో పాటు సేవా దృక్పథం కూడా. ఎందుకనంటే రోగులు, క్షతగాత్రులు, చనిపోయినటువంటి వారు ఉంటారు. వారందరినీ కూడా గమ్యస్థానానికి తీసుకువెళ్ళాలి. గమ్యస్థానానికి అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనం చూస్తే చనిపోయినటువంటి వారిని ముట్టుకోవటానికే కుటుంబ సభ్యులు కొంతమంది వెనుక అడుగు వేసేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఇటువంటి అంబులెన్స్ల ద్వారా సేవను అందించడం అనేటటువంటి ప్రప్రదంగా హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత సేవ అందించేటటువంటి దానికంటే ముందుగా మీ హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడే మరి రోగులకి, మరి క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వారికి సేవను అందించేటటువంటి భాగ్యము అంబులెన్సు నిర్వహించేటటువంటి డ్రైవర్స్కి ఉన్నది. కాబట్టి ఈ విధి నిర్వహణలో ఏఐటీసీగా మనందరం కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా న్యాయబద్ధంగా సర్వీస్ ఓరియంటేషన్తో పాటు ప్రజలకి సేవ చేస్తున్నాం. సేవతో పాటు మన జీవనోపాధిని మనం నిలబెట్టుకొని మన కుటుంబాలని కాపాడుకోవటానికి మన జీవనోపాధి మనం చేసుకోవాలి. కాబట్టి ఆ పద్ధతిలో సేవా దృక్పథంతో ఇది వ్యాపార దృక్పథంతో కాకుండా ఆ వైపుగా మీరు చెయ్యాలని చెప్పి మంచి ఒక స్టాండ్, అంటే ఏఐటీసీ స్టాండ్ న్యాయబద్ధంగా అందరికీ అందుబాటులో ఉండేటటువంటి పద్ధతిలో, పేదవాడికి అందుబాటులో ఉండేటటువంటి పద్ధతిలో ఏదైతే ఏఐటీసీ మార్క్సిజం లెనినిజం పేదవాడి కోసం పనిచేసేటటువంటి సంఘం ఉందో ఆ సంఘానికి అనుగుణంగా ఆ భావజాలాలతో కలిగేటటువంటి పద్ధతిలో మీరందరూ కూడా మంచి సేవను అందించి ఈ ప్రాంతంలో ఎయిమ్స్ దగ్గర ఏఐటీసీ అంబులెన్స్ డ్రైవర్స్ అంటే ఒక న్యాయంగా మంచిగా అందుబాటులో ఉంటారు, తీసుకెళ్తారు అనేటటువంటి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో పవన్ చాలా ఓపికతో, వ్యూహంతో వ్యవహరించారని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నామని మిత్రపక్షాలతో సమన్వయంతో వెళ్లాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బంది మచ్చ రాకుండా అందరూ పని చేయాలని ఆయన సూచించారు. పార్టీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులను అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు. ముందుగా మంత్రి నాదెళ్లను సత్కరించారు. ప్రజాప్రతినిధులకు శాలువా కప్పి గిఫ్ట్గా కూరగాయలు అందించి పవన్ను సన్మానించారు. అనంతరం పవన్ కళ్యాణ్ను జనసేన ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మాట్లాడుతూ, పదవులు మనకొచ్చాయి, కానీ మన కోసం పనిచేసిన జన సైనికులు, వీర మహిళలను మరువద్దు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ మీద, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెడతారు, తిప్పికొట్టాలి. కూటమి ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలి. నిజాయితీగా పనిచేయాలి. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో దోపిడీ చేసింది. త్వరలో క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించుకున్నాం. గతంలో తక్కువ సంఖ్యలోనే క్రియాశీలక సభ్యులను చేర్పించాం. ఇప్పటి వరకు సుమారు కార్యకర్తలకు ఆర్థిక సహాయం కింద 18 కోట్లు అందించా అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ప్రతి జన సైనికుడు భాగస్వామి అని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలపై అవగాహన పెంచుకోవాలని ప్రజలకు వివరించాలన్నారు. ఇది మన ప్రభుత్వం అని, పార్టీకి, పవన్కు మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలన్నారు. పవన్ కళ్యాణ్ టీం అంటే ఇది అని అందరు గొప్పగా చెప్పుకునేలా పని చేయాలన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు సైలెంట్గా ఓటేశారని, ఎన్నికల ముందు వరకు ఏమాత్రం బయటపడని ప్రజలు ఎన్నికల్లో తామేంటో చూపించారని ఆయన పేర్కొన్నారు. ఇదే కేంద్ర కార్యాలయంలో మన కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ఏ విధంగా మనం అంచెలంచెలుగా వెదుగుతూ వివిధ విభాగాలను ఏర్పాటు చేసుకుని వివిధ జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం కోసం మనందరం కూడా ఆయన డైరెక్షన్స్ తీసుకుని కష్టపడి తీసుకెళ్ళాము, మీ అందరికి తెలుసు. కానీ ఆ బాధ్యత ఏంటి ఈ రోజున అంటే 2 విధాలుగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకి మనకు ఒక ప్రధానమైన బాధ్యత. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరు కూడా అనవసరంగా టెంప్టేషన్స్కి లోన్ కాకుండా చాలా చిత్తశుద్ధితోటి ఎంత కష్టపడి కూటమి విజయం కోసం 100% స్ట్రైక్ రేట్ కోసం మన పార్టీ అధ్యక్షులు పనిచేశారో దాన్ని మీరు ప్రతి నిమిషం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ సహజం రాజకీయాల్లో, కానీ అది ఆధారం చేసుకుని దాని వెనక ఎంత కృషి చేసి ఆయన మంచి మనస్తత్వంతో మనం ముందుకెళ్దాం, రాష్ట్ర ప్రజలకి మనం మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఆయన
చేసిన కష్టాన్ని మీరెవరు కూడా దయచేసి క్షేత్రస్థాయిలో తక్కువ చేయబాకండి. మీకు ఎక్కడ ఇబ్బంది ఉంటే మన పార్టీ విధానాల్ని మీరు అనుసరించుకుని మన ఆశయ సాధన కోసం అంతిమంగా మన రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, ఏ కార్యక్రమం చేసినా జనసేన పార్టీ రాష్ట్ర ప్రజల కోసమే నిలబడుతుందనే భావన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎంతో కష్టపడి మన ఎన్నికల్లో మనం ఎదుర్కొన్నాం. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ప్రజలు మనకి నిండు మనసుతోటి, ఆయన పైన ఉన్న అభిమానంతో, నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ పొత్తులో ఉంటేనే మంచి ప్రభుత్వం ఏర్పడుతున్న భావనతోటి వాళ్ళు నిండు మనసుతోటి మనం ఆశీర్వదించారు. ఒక స్వాతంత్ర ఉద్యమంలాగా ఉండింది ఆ పోరాటం. ఎంతోమంది ప్రజలు వాలంటరీగా వచ్చి రూపాయి ఖర్చు కూడా లేకుండా మన కోసం పనిచేసిన వ్యక్తులు, మహానుభావులు ఎంతోమంది మనతో పాటు నడిచారు. కరోనా సందర్భంలో మనం ఆ రోజున ఆ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో కేవలం 20,000, 30,000 నుంచి మన సభ్యత్వం ప్రారంభించుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి గత సంవత్సరం 6,47,000 సభ్యత్వం ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ మన జన సైనికులు, వీర మహిళలు కష్టపడిన నాయకత్వం మీ అందరికీ తెలుసు. వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నామంటే మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వరకు సుమారు మనం ఈ బీమా పథకం కింద అందించింది 18 కోట్ల రూపాయలు. దాదాపు 344 కుటుంబాలని మనం ఆదుకున్నాం 5 లక్షల రూపాయల చొప్పునిచ్చి. 344 కుటుంబాలకి కేవలం ఆర్థిక సహాయమే కాదు, పార్టీ మీ వెంట ఉంటుంది, నాయకత్వం మీ వెంట ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పంపించిన ఈ చెక్ని ఆ కుటుంబానికి అందించి మనందరం కూడా ఆ భరోసా ఇవ్వగలిగాం. దాన్ని మీరు గుర్తించండి. రాబోయే రోజుల్లో సుమారు 90 చెక్కులు ప్రెసిడెంట్ గారు సంతకం చేశారు. ఆ 90 చెక్కులు కూడా ఆ కుటుంబాలని మీరే దగ్గరికి వెళ్ళి ఆ భరోసా ఇవ్వండి. పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఎందుకంటే చిన్న వయసులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు మన జన సైనికులు. వాళ్ళకి ఆ ధైర్యం కలిపే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం అండగా నిలబడేటట్టు తప్పకుండా మనం ఆ కార్యక్రమాన్ని సమిష్టిగా చేయాలి. అధికారం చేపట్టిన 30 రోజులలో పేదలకు 28 రకాల సామాజిక పెన్షన్లు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని దొప్పలపూడి జ్యోతిబాసు కొనియాడారు. యువత భవిష్యత్తు, రాజధాని అభివృద్ధి కూటమి పరిపాలన సాగుతుందని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 30 రోజులలో పేదలకు 28 సంక్షేమ పథకాలు అందించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జమ్మలపూడి సుధీర్, తాడేపల్లి 14వ వార్డు మాజీ కౌన్సిలర్ జమ్మలపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో తాడేపల్లిలోని సంజీవన్ నగర్ థ్యాంక్ యూ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొప్పలపూడి జ్యోతిబాసు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ముందుగా ముగ్గురు సెంటర్లోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని గ్రహించిన రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకున్నారని పేర్కొన్నారు. తాడేపల్లి, ఆర్ఎంఎస్ కాలనీ, సంజీవనగర్ రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న నిరుపేదలకు పక్కా గృహాలు, స్థానిక సమస్యలు పరిష్కరించాలని నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. మరి 30 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ వారు కలిసినటువంటి కూటమి, ఇది మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అన్న గారికి ప్రజలు ఇచ్చినటువంటి భారీ మెజార్టీని దృష్టిలో పెట్టుకొని మన ముగ్గురోడ్డు ఎస్సీ కాలనీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరి పింఛన్లు ఏదైతే చెప్పాడో 4,000 రూపాయలు పింఛన్లు చేస్తామని, 1,000 రూపాయలు పింఛన్లు పెంచి 4,000 చేస్తా ఉన్నారు. అదేవిధంగా చేసి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా 3 నెలల ముందు నుంచి 1,000 రూపాయలు పెంచి మొన్న 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో మరి హామీ ఇచ్చారో ఉచిత ఇసుక అని చెప్పి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా నిర్మాణ రంగానికి ఏ విధంగా అయితే ఈ రోజున రాష్ట్రం మొత్తం పండగలాగా ఉంది. టీడీపీ కూటమి యొక్క 30 రోజుల యొక్క పరిపాలన గురించి థ్యాంక్స్ గివింగ్గా మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి మేము ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంలో మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ప్రశంసించడం కొరకు, ఎందుకంటే మరి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి మందు విషయంలో కానీ, మరి డ్రగ్స్ విషయంలో కానీ అనేకులు చాలామంది ఇబ్బందులు పడ్డారు. మరి చేరవలసినటువంటి సంక్షేమ పథకాలు కూడా మరి చేరలేని స్థితిలో ఉన్నప్పుడు మరి మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు
మరి ఆయన అడుగులు ముందుకు వేసి మరి బలహీన వర్గాలు అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకొని మరి ఆయన పనులు అనేది చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి 30 రోజుల్లోనే ఆయన యొక్క ప్రభుత్వంలో ఎన్నో మంచి మార్పులు మేము చూడగలిగాం. కాబట్టి మరి ఆ పరిపాలనని మేము దృష్టిలో పెట్టుకొని మరి మామూలుగా ఉండలేని స్థితిలో ఆయన్ని ప్రశంసించాలని చెప్పి మరి థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రాం అనేది మరి సంజీవ్ నగర్లోని తాడేపల్లిలో మేము మరి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాము. మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా మరి వల్లభనేని వెంకటరావు గారు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ మేనల్లు గారు యాక్సిడెంట్ అవడం వల్ల రాలేని స్థితిలో ఉన్నారు. అయితే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఎస్సీ అధ్యక్షులైనటువంటి మరి జ్యోతి బస్ గారి చేత మరి ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగించడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి 2024-25 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్ గా గాజుల శ్రీనివాసరావును ముఖ్య అతిథి ఇన్స్టలేషన్ ఆఫీసర్ రోటరీ ఇంటర్నేషనల్ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి ప్రమాణం స్వీకారం చేయించారు. మంగళగిరి రోటరీ క్లబ్ అంటే నాకు ఎంతో ఇష్టమని, నేను కలలు కన్న వాటిని సాకారం చేస్తూ పుష్ కార్డ్స్, L&4 కృత్రిమ చేతులు మంగళగిరి రోటరీ క్లబ్ విజయవంతంగా నిర్వహించారని కితాబిచ్చారు. మంగళగిరి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చిన్న కాకానీలోని లిటిల్ విలేజ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి, ఇండక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ మాజేటి వంశీకృష్ణ, ప్రత్యేక అతిథులుగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ రావూరి రమేష్ బాబు, బ్యాంక్ ఆఫ్ అమెరికా సోషల్ అంబాసిడర్ రూపారాజు, మంగళగిరి రోటరీ క్లబ్ ట్రెజరర్ అనిల్ చక్రవర్తి, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుందరయ్య, పూర్వ ప్రెసిడెంట్లు రేవంత్, త్రిపుర, సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి 24-25 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా గాజుల శ్రీనివాసరావు, సెక్రటరీగా మురళీమోహన్, పీడీజీ రత్న ప్రభాకర్, తదుపరి ట్రెజరర్గా వడ్లమూడి శ్రీనివాసరావుతో పాటు మరో 20 మంది డైరెక్టర్లకు గవర్నర్ పిన్నింగ్ చేయగా డిప్యూటీ గవర్నర్ పాడిబట్ల శివరంజని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శరత్ చౌదరి మాట్లాడుతూ మంగళగిరి రోటరీ క్లబ్ అంటే నాకు ఎంతో ఇష్టమని, నేను కలలు కన్న వాటిని సాకారం చేస్తూ పుష్ కార్డ్స్, L&4 కృత్రిమ చేతులు మంగళగిరి రోటరీ క్లబ్ విజయవంతంగా నిర్వహించారని కితాబిచ్చారు. ప్రెసిడెంట్గా ఎన్నికవటం నాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఈ సందర్భంగా గత సంవత్సరం మేము చేసిన మంగళకరమైన ప్రాజెక్ట్ కానివ్వండి, మంగళకరం 2 ప్రాజెక్ట్ కానివ్వండి, పుష్ కార్డ్స్ కానివ్వండి, మాకు మంగళగిరికి ఎంతో పేరు తెచ్చినవి. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఎంతో పేరు తెచ్చినవి. అదేవిధంగా ఈ సంవత్సరము మన డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి గారి సౌజన్యంతో రేపు ఉదయం మున్సిపల్ హై స్కూల్లో వివర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్ దగ్గర 100 మంది బాలికలకు 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఇవ్వడం. దీనివల్ల పిల్లలకి వాళ్ళు పెద్ద అయినా సరే క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముందు మనం చేతులు ప్రాజెక్ట్ ఒకటి చేస్తామండి. అదేవిధంగా కాళ్ళు లేని వారికి కాళ్ళు ప్రాజెక్టు ఒకటి చేద్దామని నిర్ణయించుకున్నాము. ఈ మంగళగిరిలో ప్రజలకు ఏదైతే నీడ్ ఉందో ఆ కార్యక్రమాలను చేస్తామని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున చేస్తామని మనం చేసుకుంటా ఉన్నాం. ఈ ఊళ్ళో ప్రజలు ఒక సేవా కార్యక్రమాలు సేవలు అందిస్తామని చెప్తూ రేపు వాళ్ళు ఒక గొప్ప సేవా కార్యక్రమం లాంచ్ చేస్తున్నారని, HPV వ్యాక్సినేషన్ మన పిల్లలందరికీ ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ ఉండడానికి ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. సర్వైకల్ క్యాన్సర్తో మరణించే వారి సంఖ్య భారతదేశంలో 25% ఉందని, క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని రొటేరియన్ రూపారాజ్ స్పష్టం చేశారు. క్యాన్సర్ మొదటి దశలోనే గుర్తించి చికిత్స పొందడం వల్ల ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నారని ఆమె పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి ఆధ్వర్యంలో మంగళగిరి వీవర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో 9 నుండి 14 సంవత్సరాల బాలికలకు క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు, సెక్రటరీ అందే మురళీమోహన్, పీడీజీ అన్నె రతన ప్రభాకర్, రోటరీ క్లబ్ ట్రెజరర్ అనిల్ చక్రవర్తి, సుందరయ్య, వేదాంతి హాస్పిటల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మహంతి, USA రొటేరియన్ రూపారాజ్, డాక్టర్ అనుష తదితరులు పాల్గొన్నారు. ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ
రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు మరియు టీం సంయుక్తంగా క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రాజెక్ట్ మొదటిసారిగా నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. ప్రపంచ దేశాలు మరియు భారతదేశంతో కలుపుకొని భయంకరమైన సర్వైకల్ క్యాన్సర్ 25% నమోదైనట్లు తెలిపారు. మన దేశంలోని మహిళలకు సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ బాలికలకు వ్యాక్సినేషన్ ఇచ్చి భావి తరాల భవిష్యత్తు కల్పించడమే రోటరీ క్లబ్ యొక్క లక్ష్యమని స్పష్టం చేశారు. మొదటిసారిగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియోపై అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి పోలియో నివారణకు రోటరీ ఎంతో కృషి చేసిందని అన్నారు. మంగళగిరిలో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ రోటరీ రానున్న రోజుల్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందని వారు స్పష్టం చేశారు. క్యాన్సర్లో నంబర్ టూ అంటే సెకండ్ లార్జెస్ట్ కాజింగ్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ బికాస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అండి. కానీ ఇది ఎంటైర్లీ ప్రివెంటబుల్. ప్రపంచంలో 25% ఆఫ్ ఆల్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ హ్యాపెన్ ఇన్ ఇండియా. అందుకనే మనం ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రాము ఏర్పట్టించి మన బాలికలందరికీ ఈ వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యంగ్ లేడీస్ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ క్యాన్సర్ వ్యాక్సినేషన్. ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం మొదలుపెట్టింది. రోటరీ ప్రత్యేకత ఏంటంటే వ్యాక్సినేషన్ ఇచ్చి టు ఎరాడికేట్ డిజీజ్. పోలియో కూడా మొదలుపెట్టింది రోటరీయే. అదే విధంగా ఇది కూడా ముందు మంగళగిరి వ్యాప్తంగా, దాని తర్వాత దేశవ్యాప్తంగా మనం దీన్ని లీడర్షిప్ తీసుకుని పిల్లలందరికీ హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే ఇటువంటి భయంకరమైన సర్వైకల్ క్యాన్సర్ అనే డిజీజు వాళ్ళకి భయం లేకుండా ఉంటుందని దట్ ఈజ్ అవర్ ఇంటెన్షన్. ఇదే మా ప్రయాసం. థ్యాంక్ యూ. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వీవర్స్ కాలనీ స్కూల్లో. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఎందుకంటే క్యాన్సర్ మనకి సర్వైకల్ క్యాన్సర్ గ్లోబల్గా 4th మోస్ట్ కామన్ అనమాట. అండ్ ఏషియన్ ఉమెన్లో 2nd మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్. సో దీన్ని కనుక మనం ముందుగా ఐడెంటిఫై చేసుకొని ప్రివెంట్ చేయగలిగితే కనుక మనం దాన్ని డెత్ రేట్ అనేది తగ్గించవచ్చు. సో దానికోసం మెయిన్గా మేడం వాళ్ళు చెప్పినట్టు మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అసలు ఆ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, అది రాకుండా మనం ఈ స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళు హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి కింద అవన్నీ కనుక మనం ఇప్పుడు అవేర్నెస్ చేయగలిగితే మనం ఈ క్యాన్సర్ రాకుండా కాపాడవచ్చు. అండ్ దీనికి మెయిన్గా 9 to 14 years వాళ్ళకి మనం వ్యాక్సిన్ వేస్తున్నాము. 2 doses ఉంటాయి, 0 dose అండ్ మళ్ళీ నెక్స్ట్ డోస్ వచ్చేసరికి 6 monthsకి వేస్తాము. 0.5 ml డోస్ వేస్తాం. సో రోటరీ క్లబ్ వాళ్ళు ఇదొక్కటే కాదండి, గతంలో మనకి ఈ ప్రాస్థెటిక్ హ్యాండ్స్ కానీ మా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ దగ్గరలో ఉంది, దాంట్లో పేషెంట్స్కి నీడ్ అయిన చాలా వరకు డొనేషన్స్ కూడా ఇచ్చున్నారు. నిజంగా వాళ్ళు ప్రతిసారి ఏదో ఒకటి ప్రజలకు ఉపయోగపడేలాగా ఇలా సర్వీస్ చేయటం. ఇప్పుడు మాకు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఇలాంటి ఇనిషియేషన్ ప్రోగ్రామ్ చేయడం, దానిలో మేము పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంగళగిరి వాళ్ళ తరపున మనము ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ అవేర్నెస్ ప్రోగ్రాము, ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. క్యాన్సర్ ప్రివెన్షన్కి మనకి ఉన్న ఏకైక వ్యాక్సిన్ అనేది హెచ్పివి వ్యాక్సిన్. సో ఆడవాళ్ళలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి మనకి ఈ వ్యాక్సిన్ అనేది ఉందన్నమాట. దాదాపు 70 నుంచి 90% వరకు మనకి ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కంప్లీట్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో మనము 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్యలో అమ్మాయిలకి ఈ వ్యాక్సిన్ అనేది వేస్తున్నాము. 2 doses ఉంటాయండి. ఫస్ట్ డోస్ ఇప్పుడు వేస్తాము, సెకండ్ డోసు 6 months తర్వాత. ఈ వ్యాక్సిన్తో మనకి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో మనము ఇంకా ఫర్దర్గా అవేర్నెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇలా మంచిగా చేసుకొని కంప్లీట్గా మంగళగిరి అంతా అంటే మల్టిపుల్ స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ని మనము ఎక్స్టెండ్ చేయాలని కూడా అనుకుంటున్నాం. ఐఎమ్ అ క్యాన్సర్ సర్వైవర్. నేను క్యాన్సర్ని అధిగమించి 1.5 సంవత్సరం క్రితము ఐ హ్యావ్ బీన్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ స్టేజ్ 1 and I have overcome in November 23 less than 9 months of being diagnosed. సో దీని మూలన నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం శ్రీ శరత్ చౌదరి కాట్రగడ్డ, ద డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆఫ్ రోటరీ క్లబ్, has inducted me into the Rotary Club of Mangalgiri with Sri Srinivas garu, and I
thank madam who's an oncologist who came here to create awareness. 25% వరకు ప్రపంచంలో భారతదేశంలోని సర్వైకల్ క్యాన్సర్ ద్వారా మరణించే వ్యక్తుల పర్సంటేజ్ చాలా హై, 25%. సో 1 in every 8 to 9 women is dying of cervical cancer. It's a deadly disease which is preventable. దాన్ని మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం. రోటరీ క్లబ్ తాలూకా ఒక స్లోగన్ ఏదైతే ఉందో, ఐ విల్ రీఇటరేట్ దట్: సర్వీస్ అబౌవ్ సెల్ఫ్. Selfless service, service above self. Like Mother Teresa says, you serve with your hands and you do the service through your heart, not your mouth. But today I am here as a spokesperson to promote awareness for all the good work that is being done by Rotary Club of Mangalgiri in this district. So 100 మంది నుంచి 135 మంది బాలికలకు ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి, హెచ్పివి ప్రివెన్షన్ వ్యాక్సినేషన్ అనేది ఒక సర్టన్ కాస్ట్ అవుతుంది. ఆ కాస్ట్ని భరించి మనకి ఎవరైతే మన గవర్నర్ గారు ఉన్నారో దానికి ఒక సర్టన్ ప్రైస్కి కిందకి తీసుకొచ్చి దాన్ని ఒక డ్రైవ్ కింద కండక్ట్ చేయాలని, పేరెంటల్ కన్సెంట్ అంటే తల్లిదండ్రులు కూడా చాలా అవేర్నెస్ ఉండాలి. అది మనం ప్రివెంట్ చేయగలం మన పాపకి అని అనుకున్నప్పుడు దాని తాలూకా ఎఫెక్ట్స్ ఏంటి, డాక్టర్ గారిని అడగచ్చు, లేకపోతే రోటరీ క్లబ్ వాళ్ళని అడగచ్చు, లేకపోతే మీరే తెలుసుకోవచ్చు. అవేర్నెస్ అన్నది మనకి తెలియాలి. ఇప్పుడు కోవిడ్లో అవేర్నెస్ ఉంది కాబట్టి చాలామంది దాన్ని ప్రివెంట్ చేయగలిగారు. మీకు అది ఏంటి అన్నది తెలియకపోతే, మీరు ఆ ప్రయత్నం ప్రయాస చెయ్యకపోతే నాలాగా ఈరోజు మీ ముందు మాట్లాడడానికి నేను ఉండేదాన్ని కాదు. నేను ఉన్నాను అంటే దట్ ఈస్ బికాస్ ఐ మేడ్ మై సెల్ఫ్ అవేర్ ఆఫ్ ద debilitating effects of cancer. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.